అయితే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా రోడ్డు ఒకటి వేసామంటే గవర్నమెంట్ ఇది జస్ట్ మనం ఇచ్చే డబ్బులు మొత్తం ప్రజల డబ్బులు వాస్తవమా. ఆ ప్రజల డబ్బుల్ని మనం ఎప్పుడు దుర్వినియోగం చేయకుండా అందరికీ అవసరపడేట్టు ఖర్చు పెట్టాలి. అయితే నేను పెట్టిన చిన్న రోడ్ అయినా గల్లీలో అన్ని ఇండ్లు ఉన్నాయి, ఓకేనా. జస్ట్ పొద్దున లేస్తే ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఒక నలుగురు బయటికి వెళ్తారు. నలుగురు బయటకి దగ్గర 30 ఇండ్లు ఉంటాయి. అక్కడ 30 ఇండ్లు అంటే దగ్గర దగ్గర 100 మంది నడుస్తారు ఆ రోడ్డు పైన, ఓకేనా. ఇంటోళ్ళు పర్సనల్గా నడుస్తారు. అయితే ఇప్పుడు నేను అక్కడ ఎందుకు అంటే మీరు ఒకటి ఫస్ట్ ఏమంటారు, శాంక్షన్ అయ్యింది అంటున్నారు, ఓకేనా. నేనలే వాళ్ళు చెప్తున్నారు, అంటే ప్రజలు చెప్తున్నారు అని వాళ్ళు అనేది మీరు అడుగుతారు కాబట్టి. అయితే శాంక్షన్ అయ్యింది అనేది వాస్తవం. అంటే నాకైతే శాంక్షన్ అనేది ఎక్కడ కనిపించలేదండి. మీ దగ్గర ఒకవేళ శాంక్షన్ ఏమన్నా లెటర్ ఉంటే చెప్పండి, నేను ఆ రోడ్డు మున్సిపల్లో తీసుకెళ్లి శాంక్షన్ అయితే ఈ రోడ్ ఎందుకు ఆపిరని మీ తరఫున నేను కొట్లాడతా. ఉత్తగా మనము నేనైనా ఆ రోడ్డు ఈ రోడ్ వేస్తానని వాస్తవం చెప్పొద్దు. పేపర్ ప్రూఫ్ ఉందంటే మీరు రండి, నేను తీసుకొని పోయి శాంక్షన్ అయింది మేడం ఎందుకు ఆపిర్రు, నేను ఆపిన్నా, ఎవరు ఆపిర్రు, ఎందుకు ఆపిర్రు అని అడుగుదాం, అందరం అడుగుదాం. కానీ శాంక్షన్ కాపీ లేకుండా ఎవరో చెప్పిర్రు అని చెప్పేసి మాట్లాడడం సరికాదు. ప్లస్ ఇంకొకటి, అక్కడ నేను మొన్న వీడియో చూశాను, దాంట్లో ఏమన్నారంటే అండర్ డ్రైనేజ్ లేదు అందుకే వేయలేదు అని అన్నారు కదా. అండర్ డ్రైనేజ్ లేదు అనేది నేను ఎందుకు అన్నా అంటే తెలుసా, అండర్ డ్రైనేజ్ ఒక లైన్కి వెళ్ళి వస్తుంది, వచ్చినప్పుడు ఆపోజిట్ ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఆ రోడ్ చూడండి, మీరు పెట్టిన వీడియో ఇక్కడ ఇల్లులు ఏమీ లేవు. ఫస్ట్ 100-150 మీటర్లు ఇల్లు ఏమీ లేవు. మరి ఇల్లు లేని దగ్గర రోడ్ వేసిన తర్వాత ఈ ఫ్లాట్ వాళ్ళు ఇప్పుడు డ్రైనేజ్ ఇళ్ళకెళ్ళి వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ కలుపుకుంటారు, రోడ్ తవ్వుతారు. ఇప్పుడు భగీరథ మిషన్ లైన్ అక్కడ వస్తుంది, ఈ ఫ్లాట్ వాళ్ళకి నల్ల కావాలి, ఇక్కడ తవ్వుతారు. ఇప్పుడు 20 ఫీట్లకు ఒక లైన్ తవ్వుకుంటూ వెళ్తే రోడ్ డ్యామేజ్ అవుతుందా కాదా. మరి ప్రజలకు ఉపయోగపడే, ప్రజల సొమ్ముని ఉపయోగపడే దగ్గర పెట్టాలనా, లేకుంటే జనాలు ఖాళీ ప్లేస్లు చెత్త చెదారం ఉన్న దగ్గర పెట్టాలనా, మీరే ఆలోచన చేసుకోండి దయచేసి. దీంట్లో నా పర్సనల్ గేట్స్ ఏమీ లేదు, దాంట్లో నా చుట్టాలు లేరు, నా శత్రువులు లేరు. అంటే ఇప్పుడు ఆ ఇల్లు కట్టిన దగ్గర రోడ్ వేయనంటారు అంతేనా? ఇల్లు కట్టిన దగ్గర రోడ్ వేయనంటలేను, ఇల్లు అయినాక. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇల్లులు ఉన్నాయి వరుసగా ఇల్లులు, వాళ్ళు ఏమంటారు, ప్రవీణ్ ఖాళీ ప్లేస్లో పోయి రోడ్ వేసినావు, మా ఇల్లులు కనిపిస్తలేవా అంటారు ఫస్ట్. మరి నేను వీళ్ళకి వేయాలన్నా వాళ్ళకి వేయాలన్నా మీరే నిర్ణయించండి, మీరే చెప్పుకోండి.